ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం రాజానగరం నియోజకవర్గంలో ఉన్నాం. రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అనేటువంటి పేరు చాలా బాహాటంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి, జనసేన పార్టీలోకి బత్తుల బలరామకృష్ణ గారు వచ్చినప్పటి నుంచి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం చేసిందా లేదా చేసినట్టు నటించిందా? బత్తుల బలరామకృష్ణ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళ్తున్నాయంటే ప్రభుత్వం ఏం చేయలేకపోతేనే అక్కడ వరకు బత్తుల గారు సహాయం అందుతుందని అనుకోవచ్చా? ఇవన్నీ విషయాలకు కూడా క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆయన మనతో పాటే ఉన్నారు. ఆయన కారులో మనం ఆయనతో పాటు జర్నీ చేస్తున్నాం. ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ వెరీ సారీ, కొంచెం ఇబ్బంది పెట్టాం. బట్ ఈ విషయంలో పర్టికులర్గా రాజానగరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలకు సంబంధించి మీ పేరు చాలా ప్రస్ఫుటంగా, చాలా బాహాటంగా వినపడుతుంది. అతి తక్కువ సమయంలోనే అధికారం లేకపోయినా సేవా కార్యక్రమాలు చేయడంలో బత్తుల బలరామకృష్ణ గారు ముందున్నారు. అధికారం ఇస్తే ఇంకా బాగా చేస్తారని ప్రజలు అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? సార్, పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చెయ్యాలన్న తపంతో ఉన్న వ్యక్తిని నేను. ఈ యొక్క మమకారం ఎక్కువ. నా రాజానగరం నియోజకవర్గం, నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన మండలం, నేను పుట్టిన నియోజకవర్గం, నేను పుట్టిన జిల్లా అనుకుంటూ నా ప్రాంతం బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్న వాడిలో మొదటి స్థానంలో ఉంటాను నేను. ముఖ్యంగా మా ప్రాంతం అన్ని విధాలుగా వెనకబాటుకు గురైనటువంటి ప్రాంతం. సరైన పంటలు పండు, అందరూ కూడా సన్నకారు రైతులు. గతంలో భూస్వాములుగా ఉన్నవాళ్ళు కూడా సరైన పంటలు లేక, సరైన ఆదాయ వనరులు లేక అందరూ కూడా ఉపాధి హామీ కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితి మా రాజానగరం నియోజకవర్గంది. కొన్నిసార్లు పంటలు పండుతాయి, చేతికొచ్చిన పంట అతివృష్టి, అనావృష్టి. అంటే అతివృష్టి అని అంటే నీరు లేక పంటలు పాడైపోతాం ఒకటైతే, అనావృష్టి వరదలు వచ్చి నీరు ఎక్కువైపోయి ఈ యొక్క పంటలు పోతుంటాయి. అదేవిధంగా చూస్తే మామిడి, జీడి మామిడి రైతులు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ అనావృష్టి వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. గాలి తుఫాన్లు వస్తాయి. అప్పటి వరకు కోతకు రెడీగా ఉన్న ఈ మామిడికాయలన్నీ కూడా ఒక్క గాలి తుఫాను వల్ల మొత్తం పోతుంటాయి. సో ఆ విధంగా రైతులు ప్రతిసారి నష్టపోయి ఉన్న ఆస్తులను అమ్మేసుకుండి ప్రతి వాళ్ళు కూడా, పెద్ద కుటుంబం గతంలో 30 ఎకరాలు, 40 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా ఈవేళ ఉపాధి హామీలో కూలీలుగా మారిపోయారు. 10 మందికి పని కల్పించేవాడు ఈరోజు కూలి పనికి వెళ్ళే దుస్థితికి ఈ యొక్క పరిస్థితులు వచ్చేసినాయి. ఈ పరిస్థితులకి మేము చూసినప్పుడు చలించిపోయేది. చిన్ననాటి నుంచి కూడా నాది కూడా వ్యవసాయ కుటుంబం, అది ఒక రైతు కుటుంబం. సో దీనికి ఏదో మార్పు శ్రీకారం చుట్టాలి, మనం మన నుంచైనా మార్పు మొదలవ్వాలని చెప్పేసి తపంతో రైతుకి ఏదైనా చేయాలి, నా ప్రాంతానికి ఏదైనా చేయాలి, నా ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఆనందంగా ఎలా ఉంటారు, నా ప్రాంతంలో విద్య అనే దానికి పెద్దపీట ఎలా వెయ్యాలి, అందరిని విద్యావంతులు ఏ విధంగా చేయాలి, అలాగే వైద్యం సరిగా అందక చాలామంది అవయవాలు తీసేస్తున్నారు వాళ్ళకి, అలాగే కొంతమంది అకాలంగా మరణించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం ఏం చేయాలి, తాగునీరు లేక. త్రాగునీరు గురించి మాట్లాడుతున్నారు. 15 కిలోమీటర్లే రాజానగరం, ఎంతో దూరం లేదు గోదావరికి. ఎందుకు త్రాగునీరు సమస్య అంత అధికంగా ఉంది? పంట పొలాలకు నీరు అందనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? 200 కిలోమీటర్లు ఉన్నటువంటి వైజాగ్కి నీళ్ళు వెళ్తున్నాయి కానీ గోదావరి నుంచి ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రజల యొక్క ఇది ఒకటి. రెండోది, మీరు అంటున్నట్లుగా ప్రధానంగా ల్యాండ్ యాక్ట్ ఒకటి, భూస్వాములకు సంబంధించి. మీరు ఇప్పుడు రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఈ ల్యాండ్ యాక్ట్ వైసీపీ తీసుకొచ్చిన తర్వాత నిన్న మేము బైట్స్ తీసుకుంటుంటే ప్రజలు చెప్పినటువంటి విషయాలు విస్తుగొలిపేటట్టుగా ఉన్నాయి. వాళ్ళకి తెలియకుండానే సర్వే జరిగిపోయింది, వాళ్ళ ల్యాండ్ వాళ్ళ చేతిలో లేనటువంటి పరిస్థితి. దీన్ని ఏమంటారు? సార్, ఇదంతా కూడా ఒక కుట్రపూర్వకంగా చేస్తున్నటువంటి చర్య ఇది. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వ భవనాలన్నీ తాకట్లు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు అన్నీ కూడా తాకట్టు పెట్టేసింది. అలాగే ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తాకట్లు పెట్టేసింది. ఇప్పుడు తాకట్లు పెట్టడానికి ఏమీ లేవు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఈ వైసీపీ ఇప్పుడు అప్పు పుట్టడానికి మార్గాలు అన్వేషించడంలో భాగంగానే కొత్త భూ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ రైతులు ఏదైతే ఉందో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు.
అదేవిధంగా ఒరిజినల్ పాస్బుక్లు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఈ దస్తావేజుల పాస్బుక్లు వాళ్ళు పెట్టుకుని ఏ రోజైనా వాళ్ళకి లోన్ కావాలంటే ఈ భూములన్నీ పెట్టేసి తీసుకొచ్చుకుంటారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఇక్కడ కానీ చూసినట్లయితే మనకు కనిపిస్తున్నది కానీ చూస్తుంటే సర్వే చేయించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాళ్ళు వేసేసుకున్నాడు. దాని మీద అతను ఫోటో వేసేసుకున్నాడు. పాస్బుక్లో కూడా అతను ఫోటో వేసేసుకున్నాడు. అంటే దస్తావేజులు కూడా అతని దగ్గర పెట్టుకుంటున్నాడు. అంటే ఇక్కడ రైతులకి ఇంకా భూమి లేదు, ఇళ్ళు లేవు, పట్టాలు లేవు, ఏమి లేవు, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డియే. సో ఆ విధంగా చేసి రేపు ఎప్పుడైనా తాకట్లో పెట్టుకోవడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాడు ఆయన. ఇంక ఈ ప్రజలందరూ కూడా నట్టేట్లో ముంచేస్తాడు. అందువల్ల ప్రజలు ఈ యొక్క ఎవరైతే ఈ భూములు, ఈ స్థలాలు, పొలాలు, ఈ సర్వేలన్నీ చూసారో ప్రజలు తిరగబడుతున్నారు. దీని మీద తిరగబడి జగన్ను ఓడించడం ఎజెండాగా ఉన్న దాంట్లో ఈ భూ చట్టం ద్వారా ప్రజల్ని మోసం చేద్దాం అనుకున్నాడు అతను. ఈసారి ప్రజలే అతన్ని తిప్పు కొడుతున్నారు గట్టిగా. ముఖ్యంగా త్రాగునీరు అందించడం, సాగునీరు అందించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఎకరానికి కూడా, అంటే ముఖ్యంగా ముందు ఒక విషయం చెప్పాలి. నేను రైతు బిడ్డని. నా చిన్ననాటి నుంచి కూడా వ్యవసాయం అనేది దగ్గరగా ఉండి చూశాను. నేను వ్యవసాయం చేశాను కూడా. మాకు ఈ వర్షం అనేది వచ్చినప్పుడు మాత్రమే పంటలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ వర్షాలు కూడా సకాలంలో రావు. ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావో తెలియదు. పంట ఎండిపోతూ ఉంటుంది. మధ్యలో పంట ఎండిపోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వర్షం వచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళు రోజులు చూసాము. కొన్ని సంవత్సరాలు అయితే మాకు పంటలు కూడా సరిగ్గా పండనటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఈ నీరు అనే దానివల్లే ఈ పంటలన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి నేను దాని మీద ఖచ్చితంగా మాత్రం ప్రతి ఎకరానికి కూడా ఇక్కడ పుష్కలంగా నీరు అందిద్దాము. 2 పంటలకే ఖచ్చితంగా నీరు అందించాలి. అవసరమైతే 3వ పంట వేస్తే కూడా 3వ పంటకి నీరు అందించాలి. పశువులన్నిటికీ కూడా ఉండడానికి ఎప్పుడు కూడా కాలువలు నిరంతరం మనం విడిచిపెట్టాలి, నీరు ఇవ్వాలి. అలాగే కొన్ని చోట్ల ఎత్తిపోతలు అనేది కొన్ని పెట్టి పంపింగ్ స్కీములు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పుష్కర కాలం మీద ఆ పంపింగ్ స్కీములు కూడా పెట్టి ప్రతి ఎకరానికి అవసరం ఉన్నంత వరకు నీరు లేదు అనే శబ్దం వినపడకుండా ఉండే విధంగా సాగునీరుని ప్రతి ఎకరానికి, ప్రతి రైతుకి పూర్తి స్థాయిలో అందించడానికి నిర్ణయం తీసుకున్నాము. అలాగే రాజానగరం నియోజకవర్గం అనేది 18 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ప్రజలు గొంతెండిపోతుంది ఇక్కడ తాగునీరు లేక. అది ఒక్కసారి మేము నీళ్లు లేవని చెప్పి ధర్నా చేస్తే మా మీద 33 మంది మీద ఎఫ్ఐఆర్ వేసి కేసు కట్టారు. కానీ ఇప్పుడు వరకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేమే వాటర్ ట్యాంకుల ద్వారా చాలా గ్రామాల్లో సప్లై చేస్తున్నాం. అదేవిధంగా రాజానగరంలో కూడా చూస్తే రాజానగరంలో కూడా డిగ్రీ కాలేజీ లేదు. ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజీ లేకుండా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాజానగరాన్ని ఒక డిగ్రీ కాలేజీ, కోరుకొండలో ఒక డిగ్రీ కాలేజీ ఖచ్చితంగా తీసుకొస్తాము. అందులో విద్యకు పెద్దపీట వేస్తాము. అదే కాకుండా కొన్ని చోట్ల హై స్కూల్స్ కూడా అవసరం ఉన్నాయి. హై స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. కొన్ని చోట్ల జూనియర్ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు కూడా అవసరం ఉన్నాయి. అవి కూడా మేము ఏర్పాటు చేసి విద్యకు పెద్దపీట వేసి రాజానగరాన్ని విద్యా రాజానగరంగా మార్చాలని చెప్పేసి నేను మంచి ప్రణాళికతో ఉన్నాను. బలరామకృష్ణ గారు, ఇంకొక ప్రశ్న. విద్య గురించి మీరు ఇంత అద్భుతంగా చెప్పారు. కానీ మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కూడా విద్యా వైద్యానికి ప్రథమ స్థానం కల్పిస్తున్నాం, ఉచిత విద్య ఉచిత వైద్యమే మా ధ్యేయం, 108 అంబులెన్స్ల ద్వారా సేవలు అందిస్తున్నాం విస్తృతంగా. 108 అంటేనే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కృష్ణా జిల్లా బెంచ్ సర్కిల్ వేదికగా కొన్ని వందల అంబులెన్స్లన్నీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, లాంచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీ నియోజకవర్గంలో మీరు 4 అంబులెన్స్లు పెట్టడానికి కారణం ఏంటి? అంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అంబులెన్స్లు ఎక్కడ లేవు, ఎక్కడెక్కడో ఏదో చెప్తున్నారు తప్ప. అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు. అదేవిధంగా వాడు బలవంతుడి స్థానంలో ఉన్నాడు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం బలవంతుల స్థానంలో ఉంది. ఎదటవాడు నమ్ముతాడు కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పడంలో వాళ్ళకి అలవాటు చేసేసుకున్నారు. వినేవాడు బలహీనుడిలా కనిపిస్తున్నాడు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. వాళ్ళకి స్కాములు చేయడానికి అవకాశం ఉంటేనే వైద్య సదుపాయం ఉంటుంది, లేకపోతే వైద్య సదుపాయం ఉండదు. మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే కుక్కలు, ఎలకలు, పందులు దొరుకుతున్న పరిస్థితులు చూస్తున్నాం. నాణ్యమైన వైద్యం అందించకే ఈ యొక్క పల్లెటూరులో ఉన్న ప్రజలందరూ కూడా అనారోగ్యాలు పాలైపోతున్నారు. చాలామందికి ఈ పారిశుద్ధ్యం సరిగా లేక క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. అక్కడ స్థానికంగా 24 గంటల వైద్య సదుపాయాలు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఖచ్చితంగా
రాజానగరం నియోజకవర్గంలో ప్రతి వాళ్ళని కూడా ఆరోగ్యవంతులుగా చేసి ఆరోగ్య రాజానగరం నియోజకవర్గంగా మనం మార్చాలనుకుంటున్నాం. అసలు ఈ బ్లేడ్ బ్యాచ్ ఏంటి, గంజాయి బ్యాచ్ ఏంటి? నియోజకవర్గంలో ప్రజలను అడుగుతుంటే అసలు చెప్పడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ వెనక ఎవరున్నారనుకుంటున్నారు? ఈ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మీరు వస్తేనైనా కట్టడి చేస్తారని ప్రజలకు నమ్మకం కలిగించగలుగుతారు? అసలు బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ చాలా మందిని చాలా విధాలుగా కోసేశారు. చాలాసార్లు దాడులు జరిగినాయి. ఈ గంజాయి తీసుకోవడం, బ్లేడ్ బ్యాచ్ ఈ మత్తులో రకరకాల అగాత్యాలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రోడ్లో చాలా మందికి జరిగినాయి, సీతానగరం రోడ్లో జరిగినాయి, అలాగే చాలా రోడ్లలో చాలాసార్లు ఇలా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? అధికార ప్రభుత్వం. కానీ అధికార ప్రభుత్వం ఎందుకు పట్టుకోవట్లేదు? అందులో ఒక నాయకుడు చెప్తున్నాడు, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయని. కేసులు ఎందుకంటే మీకు చేస్తున్నారు, అక్కడ పోలీసు యంత్రాంగం మీది, అధికార యంత్రాంగం మీది, కేసులు మీ మీద ఎందుకుంటాయి? కాబట్టి ఇక్కడ అంటే బ్లేడ్ బ్యాచ్ మీద దాడులు జరిగినప్పుడు ఎంతమంది మీద కేసులు కట్టారు? ఎన్ని పేపర్లు వచ్చినాయి, ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి? మీరు చూడలేదా పేపర్లు కానీ టీవీల్లో కానీ? పవన్ కళ్యాణ్ వచ్చేళ్తే ఒక చోట 500 మంది కూర్చుండి కార్లు వాటిని కూడా దౌర్జన్యంగా పగలగొట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? అక్కడ 2 సిఐలు ఉన్నారు ఆ టైంలో. అంటే ఒక కారు వెళుతుంటే ఆ కారుని పగలగొట్టేశారు. రోడ్డు మీద ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా సుమారు 300 నుంచి 400 మంది రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. మరి ఒక కారు వెళ్తుంటే దౌర్జన్యం చేసి పగలగొట్టేసేసి అక్కడ దాడులు చేశారు. అంటే మరి ఇంకెవరు ప్రోత్సహిస్తున్నారు? అంటే 2 సిఐలు ఉన్నారు అక్కడ. కోరుకొండ సిఐ ఉన్నారు, రాజనగరం సిఐ ఉన్నారు. కానీ చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ వీడియో తీసిన దాంట్లో కూడా వాళ్ళు పడ్డారు. వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధంగానే కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. పైగా ఏదైనా ఇలాగ ప్రశ్నిస్తే మా వాళ్ళ మీద మాత్రం ఏదో ఒక కేసులు పెట్టిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు, లేకపోతే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు, రకరకాల కేసులు పెడుతున్నారు తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి పూర్తిగా ఈ గంజాయి, బ్లేడ్లు, తర్వాత ఈ క్రికెట్ బ్యాటింగ్లు, ఈ బ్యాచ్లన్నీ కూడా మేము ప్రభుత్వంలోకి రాగానే అరికట్టేస్తాం. చాలా యువత పెడదారిని పెట్టేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఖచ్చితంగా మాత్రం దీన్ని అరికడతాం. రైట్. ఇక నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసిపోయింది. నామినేషన్లకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతా. మీ పేరు మీద బత్తుల బలరామకృష్ణ పేరుకి అటు ఇటుగా ఉండేటువంటి ఒక 4 సభ్యులు మీతో పాటు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. మీరు కూడా దీని గురించి రేస్ చేశారు. ఎందుకు ఓటమి భయం పట్టుకుందా? ప్రత్యర్థులకి ఓటమి భయం పట్టుకుందని అనుకుంటున్నారా? అందుకే మీ పేరు మీద పవన్ కళ్యాణ్ గారి లాగానే మీ పేరు మీద కూడా ఒక 4 పేర్లు అనుకూలంగా ఉండేటట్టుగా వేయడం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనుకుంటున్నారా? అటు ఇటుగా కాదు, ఖచ్చితంగా వాళ్ళందరూ బత్తుల బలరామకృష్ణలే. బత్తుల బలరామకృష్ణలు ఇప్పుడు వరకు ఎక్కడ లేరు. కానీ పక్కా ఇక్కడ కాదు, ఎక్కడ గుంటూరు జిల్లా దగ్గర నుండి రకరకాల ప్లేసుల నుంచి ఎతికి తీసుకొచ్చి 4 బత్తుల బలరామకృష్ణలతో ఈ యొక్క గుర్తు, ఎన్నికల గుర్తు కూడా కొంచెం అటు ఇటు ఉండే విధంగా, గాజు గ్లాస్కి అటు ఇటుగా ఉండే విధంగా వాళ్ళ ప్లాన్లు చేసుకుని 4 బత్తుల బలరామకృష్ణలు తయారు చేశారు. ఒకవేళ బత్తుల బలరామకృష్ణ కాకుండా బత్తుల వెంకటలక్ష్మి గారు కానీ పోటీలో కానీ ఉంటే పరిస్థితి ఏంటని ఆలోచించుకున్నాళ్ళు. ఆ బత్తుల వెంకటలక్ష్మి పేరు మీద కూడా ఒకళ్ళని తయారు చేసి తీసుకొచ్చి నామినేషన్ లేదు, అది కూడా ఫోర్స్లో ఉంది. ఒక బత్తుల వెంకటలక్ష్మిని 4 బత్తుల బలరామకృష్ణని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఓడిపోతున్నారు అనే విషయం వాళ్ళకి తెలిసి, వాళ్ళకి అంటే ఏ విధంగా నన్ను దెబ్బ కొట్టాలి, ఏ విధంగా అడ్డుకోవాలనే దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజానగరం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. యాంటీ జగన్, యాంటీ జక్కంపూడి ఇద్దరు కూడా. సీఎం అంటే ప్రజలకు ఇష్టం లేదు. సీఎం చేసిన మోసాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. 5 ఏళ్ళు సీఎం లోపల కూర్చుని ఈవేళ వచ్చి ఓటేయమంటే ప్రజలు ఎవరు ఓటేయడానికి సిద్ధంగా లేరు. 5 ఏళ్ళుగా ఈ యొక్క తన సొంత అభివృద్ధి చూసుకున్నాడు తప్ప ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అతను ప్రజల అభివృద్ధి చూడలేదు. కాబట్టి పైన ఇక్కడ జక్కంపూడి అంటే ప్రజలకు ఇష్టం లేదు, పైన జగన్ అంటే కూడా ఇష్టం లేదు. ఖచ్చితంగా వైసీపీ పార్టీని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నా యొక్క గెలుపు అనేది, మెజారిటీ అనేది నల్లేరు మీద నడకే అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. బలరామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2019లో ప్రధానంగా ప్రథమ భూమికి పోషించినట్లు నవరత్నాలతో పాటు మద్య నిషేధం, ఇలా కొన్ని ఉన్నాయి. పోలవరం, ప్రత్యేక హోదా, ఇవన్నీ పక్కన పెడితే మద్య నిషేధం, పోలవరం గురించి స్టిక్ ఆన్ అవుదాం. ఈ మద్య నిషేధం అమలు కాకపోగా సొంతంగా ప్రభుత్వమే దీన్ని టేక్ ఆన్ చేసి ప్రజలను లైన్లో నుంచోపెట్టి
ఆ రోజుకి ఆ రోజు తయారైన మద్యాన్ని అమ్మడం, బెవరేజెస్ కార్పొరేషన్ ఏం చేస్తుందని అంటారు? రీసెంట్గా ఈసీ బెవరేజెస్ కార్పొరేషన్ని బదిలీ చేయడానికి, సస్పెండ్ చేయడానికి కారణం? సార్, ఇక్కడ అతను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా మంచి అభయం ఇచ్చాడు ఆయన 2019 ఎలక్షన్ల ముందు. దానికి విరుద్ధంగా అతను పనిచేయడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం. ఎలా అంటే తెలుగింటి ఆడపడుచులు ఏమనుకున్నారంటే, మా భర్తలు, నా బిడ్డలు ఈ యొక్క మద్యం దాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, అలాగే డబ్బును కూడా పాడు చేసుకుంటున్నారు అని చెప్పి ఈ తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడా ఆలోచించి, ఈసారి అయితే జగన్కి ఒక అవకాశం కానీ మనం ఇస్తే ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తానంటున్నారు కాబట్టి మా బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు, మా భర్తలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నమ్మించాడు అతను. అలా నమ్మించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే నకిలీ మద్యం వేళ్ళు అని ఆలోచించిన పరిస్థితుల్లో భర్తలు లేకుండా చేసేసింది ఈ మద్యం, బిడ్డలు లేకుండా చేసేసింది. ఉంటే హాస్పిటల్లో ఉండాలి, లేదా శ్మశానంలో ఉండాలి. ఈ మద్యం వల్ల అంత దారుణమైనటువంటి విషపూరితమైనటువంటి మద్యాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేసింది. అది కూడా అధిక రేట్లు, రెట్టింపు రేట్లతో కూడా సరఫరా చేసి నాశనం చేసేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా తెలుగింటి ఆడపడుచని ఏ ఆడపడుచు కూడా ఈ యొక్క మధ్య విధానంలో చూసిన తర్వాత విస్తుపోయి వాళ్ళు సర్వనాశనం అయిపోయి భర్తలను కోల్పోయి బిడ్డలను కోల్పోయి భర్త బిడ్డలకు అనారోగ్యాలు వచ్చేయడం చూసి వీళ్ళు మాకు వద్దు బాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చివరికి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసులో చనాలా కట్టాలంటే డిజిటల్ పేమెంట్, ఒక పంచాయతీలో పేమెంట్ చేయాలంటే డిజిటల్ పేమెంట్, అసలు ఏ ట్యాక్స్ కట్టాలన్నా ఈ సేవ ద్వారా కట్టాలి, ప్రతిదీ ట్రెజరీలో చలానా తీయాలన్న ఈ యొక్క ప్రభుత్వం మద్యానికి ఒక్కదానికి మాత్రం ఎందుకు ఇలా పెట్టుకుంది అంటే వీళ్ళ సొంత వ్యాపారం. లెక్కలు ఎవరికి తెలియకూడదు, తెచ్చిన స్టాక్ ఎంతో ఎవరికి తెలియకూడదు, అమ్మిన స్టాక్ ఎంతో ఎవరికో తెలియకూడదు. మొత్తం అంతా కూడా ఈ బినామీ వైసీపీ నాయకులు అందరికీ కూడా డబ్బులు సరఫరా చేయడానికి తప్ప ఈ మధ్య విధానంలో మాత్రం ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇసుక రీచ్ల గురించి అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల నుంచి. అందులో ఇసుక రీచ్ ఉన్నటువంటి 3 మండలాల్లో ఒక మండలం మీ నియోజకవర్గం కింద వస్తుంది. సో ఆ సీతానగరం మండలంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల దోపిడీకి సంబంధించి మీ దగ్గరికి అడ్రస్ ఏమన్నా వచ్చిన సమస్య, ప్రజలు ఏమంటున్నారు? అండ్ ట్రాక్టర్ ఇసుక వచ్చి ఇప్పుడు ఎంతగా అమ్ముతున్నారు, ఇంతకుముందు ఎంతకు అమ్మింది? సార్, ఇది ఇసుక విధానం అనేది వైసీపీ విధానంతో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు. కార్మికులు ఇసుక మీద ఇసుక లోడింగులు చేసి బతికేటోళ్ళు సీతానగరం మండలంలో ఎక్కువ మంది కార్మికులు మిషన్ల ద్వారా కాకుండా మనుషుల ద్వారా లోడింగులు చేయించి ఆ యొక్క డబ్బులు సంపాదించుకోవడానికి రోజుకి 1000 నుంచి 1500 రూపాయలు కూలీగా సంపాదించుకునేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆ కూలీలందరినీ తప్పించేసి కేవలం వాళ్ళ మిషన్ల ద్వారా వేసుకుంటున్నారు. ఈ కూలీల జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు దోచేసుకోవాలి, దానికోసం ఆ విధంగా చేశారు. రెండోది, ఈ ఇసుక విధానం అధిక రేట్లు అమ్మడం వల్ల రాష్ట్రం అంతా కూడా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా నష్టపోయారు. వాళ్ళకి ఉన్నటువంటి జీవితాలన్నీ కూడా కోల్పోయారు. భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ యొక్క అందులో పాల్గొనడానికి వాళ్ళు ఏం చెయ్యాలన్నా ముందు ఇసుక కావాలి. ఈ భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక ఇళ్ళన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ రేట్లు కూడా ఎక్కువ రేట్లు పెంచేశారు. ఈ రేట్లు పెంచేసి వాళ్ళకు కావలసినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రమే ఇసుకను సరఫరా చేసుకున్నారు వాళ్ళు. అది సామాన్యుడు ఇసుక కొనాలి అని అంటే గోదావరి పక్కన ఉన్నటువంటి ఇల్లు కట్టుకునేవాడు కూడా ఇసుక కొనుగోలు చేయలేక ఇల్లు కట్టుకోవడం మానేశారు. గత 5 ఏళ్ళలో ఇల్లు కట్టుకున్న మనుషులు కనిపించట్లేదు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా వలసలు పోయారు ఇక్కడి నుంచి హైదరాబాద్. దీన్ని అంటే ఈ ఇసుక కొత్త విధానం ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిందో ఈ భవన నిర్మాణ కార్మికులు పూర్తి స్థాయిలో అందరూ నష్టపోయారు. తాపీ మేస్త్రులకు వర్క్ లేదు, ప్లంబర్లకు వర్క్ లేదు, టైల్స్ మేస్త్రులకు వర్క్ లేదు, ఎవ్వరికి వర్క్ లేకుండా పోయింది. ఈ వర్క్ లేకుండా పోవడం వల్ల వాళ్ళ కూలీలు ఇక్కడ సరిగ్గా పని దొరక్క ఈ యొక్క తెలంగాణ వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి జీవిస్తున్నారు అక్కడ. అదేవిధంగా కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఇసుక కొనుగోలు చేయలేక ఇల్లు కట్టుకోవడం మానేసిన పరిస్థితి ప్రజలది ఉంది. ఇక్కడ
వాళ్ళు దోచుకున్నారు. కనీసం ప్రజలకు కావాల్సినటువంటి ఇసుక స్థానికులకి ఇసుక ఇవ్వాలి కదా. గతంలో ఎద్దుల బళ్ళ మీద తెచ్చుకుంటే ఫ్రీగా ఇచ్చేవారు, ట్రాక్టర్తో స్థానికులు తెచ్చుకుంటే ఫ్రీగా ఇచ్చేవారు. ఈవేళ అందులో ఇసుక ర్యాంపులో దిగడానికి లేదు, చేత్తో కూడా ఇసుక తెచ్చుకోవడానికి లేదు అని చెప్పేసి వీళ్ళు పెట్టేసి వీళ్ళకి కావాల్సినటువంటి విధానంతో ఆంధ్రప్రదేశ్ నలుమూలలుగా కూడా ఇక్కడ ఇసుకను పంపించి దోచుకుంటున్నారు. వాళ్ళు దోచుకుంటున్నారు, కానీ స్థానికుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక బండితో ఇసుక తెచ్చుకోనివ్వట్లేదు, ఎద్దుల బండితో. అలాంటి పరిస్థితుల్లో ఇసుక విధానం వల్ల పూర్తి స్థాయిలో అందరూ నష్టపోయారు ఇక్కడ. సో ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధానంగా మౌలిక సదుపాయాల్లో రోడ్లు కూడా ప్రధానంగా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్ల గురించి, రోడ్ల నిర్మాణం గురించి ఏం చెప్తారు? అసలు రోడ్లు ఎక్కడ పోసారు ఆంధ్రప్రదేశ్లో? ఈ 5 ఏళ్ళలో రోడ్లు ఎక్కడ పోయలేదు కదా. అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎక్కడ పోయలేదు. చూడండి, ఆ రోడ్డు దుస్థితి చూడండి మీరు. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అసలు రోడ్లు ఎక్కడ పోసారు వీళ్ళు? ఎక్కడ పోయలేదు. ఇది రాజానగరం హైవే, ఇది హైవే పక్కన ఉన్నటువంటి ఒక ముఖ్యమైన రోడ్డు ఇది. మరి ఇక్కడ 10 గ్రామాలని కవర్ చేస్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్లోనే రోడ్ లేదు మనకి. రోడ్లు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రోడ్లో పోయలేదు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధమైన ఏర్పాట్లు చేయకుండా వీళ్ళు వీధి లైట్లు లేవు, ముఖ్యంగా వీధి లైట్లు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. పంచాయతీ నిధులు కూడా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వాళ్ళు తీసేసుకుని ప్రజలకి స్థానికంగా చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు కూడా చేయకుండా అయిపోయింది. అంటే వీధి లైట్లు కావాలి, వీధి లైట్లు కావాలంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వాడుకుంటారు, కానీ వీళ్ళకి ఆ వీధి లైట్లు వేయడానికి లేదు. అది అదేవిధంగా చూస్తే ఇక్కడ డ్రైనేజీలు క్లీనింగ్ లేక అనారోగ్యాలు పడిపోతున్నారు. మేము ఒకటి రాజానగరం నియోజకవర్గంలో నా శ్రీమతి బత్తల వెంకటలక్ష్మి గారు, నా కుమార్తెలు 2 ప్రత్యూషాదేవి, వందనాంబిక, నా అల్లుడు పవన్ కుమారు, అలాగే జన సైన్యం అందరం కలిసి పోరాటం చేస్తుంటాం. మేము ఇక్కడ అధికార పార్టీ చేస్తున్న చేష్టల మీద పోరాటాలు చేస్తాము. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటాము. ముఖ్యంగా ప్రజల అవసరాలకు తోడుగా ఉంటాము. ప్రజల ఇబ్బందులు తీర్చడానికి ముందు ఉంటాము. ప్రతి ప్రకృతి వైపరీత్యాల్లో ముందున్నాము. మనం ఏ విధంగా ఇంకా మంచి సేవకుడిగా ముందుకెళ్ళి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ పూర్తిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచి ఒక ప్రజల మనిషిగా, ప్రజల సేవకుడిగా మంచి సేవలు అందించడం కోసం నిరంతరం కూడా మేము శ్రమిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ 50,000 ఓట్ల మెజారిటీతో మేము గెలవబోతున్నాం అనేది కొన్ని లెక్కల ద్వారా మాకు అర్థమవుతుంది. ప్రజల యొక్క స్పందన చూసి 50,000 దాటద్దే పైచీలకు ఓట్లు వస్తాయి అని చెప్పేసి మెజారిటీ మేము నమ్ముతున్నాం. కార్పొరేషన్కి సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్ల నిధులు లోన్ల రూపాన వచ్చాయి. ప్రజలందరికీ కూడా సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి, కానీ ప్రజలకి లోన్ రూపంలో ₹1 కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, ఏ నియోజకవర్గంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్పొరేషన్ నుంచి కూడా లోన్లు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. సబ్సిడీ లోన్లు అంతకన్నా లేదు. దీన్ని ఏం చూస్తారు? దీన్ని ఎలా చూస్తారు? నేను అదే పార్టీలో సానుభూతి పరుడుగా ఉన్నాను. కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు ఆయనకి వేసినటువంటి పూలమాల ఖరీదు కానీ, ఆయన కోసం కట్టిన ఒక ఫ్లెక్స్ ఖరీదు కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి దుస్థితి కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజేది. వృధా కాదు, ఆయనకి వేసిన పూలమాల ఖరీదు కూడా కాపు కార్పొరేషన్ నిధులను ఎక్కడ ఆయన ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఆయనకి ప్రజలకే ఎవ్వరికే కూడా కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుని చూస్తే ఆయనకి వేసిన పూలదండల విలువ కూడా రాలేదు. ఆ పూలదండలు కూడా బొక్క. ఆయన కోసం కట్టిన ఫ్లెక్స్ల నష్టం. ఆ ఫ్లెక్స్ల ఖరీదు, పూలదండల ఖరీదులో సగం కూడా ప్రజలకు ఉపయోగపడలేదు ఆయన కాపు కార్పొరేషన్ ద్వారా. ఇదంతా కూడా ఏమి లేదు, కానీ ఆ కాపు కార్పొరేషన్ పేరు చెప్పుకుని జక్కంపూడి రాజా మాత్రం గట్టిగా సంపాదించుకున్నాడు. శుభ్రంగా ఆయన హ్యాపీగా మాత్రం 100 కోట్లు సంపాదించుకున్నాడు దాని మీద. ఎందుకోసమంటే అది అడ్డం పెట్టుకున్నారు పదవిని అడ్డం పెట్టుకుంటే శుభ్రంగా దండేస్తారు. అందులో తిట్ట ఆయన అబద్ధాన్ని, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజంగా నమ్మించే అంత ఒక మనిషి అయిన. అన్నదమ్ములు ఇద్దరు సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి. ఈసారి కూడా గెలుపు మాదే. బత్తుల బలరామకృష్ణ గారు చిన్న మా దగ్గర చేసిన ఆయన, ఇప్పుడు ఆయన ప్రత్యర్థిగా అసలు మేము చూడలేదు. కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కామన్ రాజకీయాలు. కానీ ఈ విమర్శల్ని మీరు ప్రత్యర్థిగా ఉండి ఇప్పుడు ఎలా చూస్తున్నారు సార్? బత్తుల బలరామకృష్ణ అనేవాళ్ళు 4 ఎందుకు పోటీ చేశారు సార్? ఇక్కడ ఇప్పుడు ప్రజలు లేరు. ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు లేరా?
నువ్వు ఎక్కడెక్కడో రాష్ట్రంలో 4 మూలల నుంచి తీసుకొచ్చి వేయించారు. పోనీ మిగతా చోట్ల వేసారు అలాగా అంటే వాళ్ళ భయం కనిపిస్తుంది కదా. బత్తుల బలరామకృష్ణలో 4 బత్తుల బలరామకృష్ణ వేయడం ఏంటంటే విడ్డూరం కాకపోతే ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. ఎక్కడెక్కడెక్కడో గుంటూరు జిల్లాల నుంచి ఒకడు వచ్చాడు, ఇంకొక పక్క జిల్లా నుంచి ఒకడు, కాకినాడ జిల్లా నుంచి ఒకడు, ఈ రకరకాలు తీసుకొచ్చి ఇక్కడ బత్తుల బలరామకృష్ణ పోటీ చేయించినప్పుడే వాళ్ళు అక్కడ సగం ఓటమిని అంగీకరించిన తర్వాత ఆ పని చేశారు. కానీ వాళ్ళు నాకంటే మాత్రం గనుడు అనేది మాత్రం ఈ విషయాలే, దోపిడీలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, అక్రమంగా ఈ యొక్క కేసులు పెట్టించడాల్లోని, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడాల్లోని 10 సార్లు అబద్ధాన్ని నిజంగా నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయడంలో మాత్రం వాళ్ళే గనులు. అందులో మాత్రం తిరగలేదు. వాళ్ళతోనే మన మాత్రం పోటీ కాదు. అన్నదాతకి మోసం చేయడం రాదంటారు సార్. అన్నదాత కార్మికుడిలాగా కర్షకుడిలాగా అన్నదాత కూడా ఎంతో కష్టపడి శ్రమించేటువంటి వ్యక్తి. మోసం చేయడం తెలియదు. మీరు కూడా రైతు బిడ్డ. మీరు ఇప్పుడు అనేక సమస్యలను ఇప్పుడు చూపించారు. రాజానగరం నియోజకవర్గంలో రోడ్ల కానించి, నీళ్ల కానించి, సాగునీటి కానించి అన్ని సమస్యలు ఉన్నాయి. విద్య, వైద్యంలో సమస్యలు. ఇవన్నీ మీకు అధికారం ఇస్తే ప్రక్షాళన చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? లేదు మద్య నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 5 ఏళ్ళు అయిపోయినా కూడా చేయకుండా ఉంటారా? లేదు, మీకు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, మీరు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎలా చేయబోతున్నారు? ఎంత టైం పడుతుంది? సంవత్సరం లోపల కనీసం 50% వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను నేను. 50% చేసేస్తాను. నాకున్న ప్రణాళిక 2 ఏళ్లలో కూడా 90% పూర్తి చేస్తాను. 3 ఏళ్ళు 100కు 100% మార్చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో రాజానగరం నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ గారు మొదటి సీటు ఏ విధంగా అనౌన్స్ చేశారో అభివృద్ధిలో మొట్టమొదటి స్థానాన్ని రాజానగరం నియోజకవర్గాన్ని పెట్టగలను. ఆ నమ్మకం నాకు ఉంది, ఆ శక్తి ఉంది, ఆ యొక్క ప్రణాళిక ఉంది, ఆశయం ఉంది. ఇక్కడ 2 విషయాలు. అదంతా చెయ్యాలంటే ప్రజల మీద ప్రేమ ఉండాలి, ప్రాంతం మీద గట్టిగా అభిమానం ఉండాలి. ఆ 2 ఉంటే ఖచ్చితంగా చేయగలం. జక్కంపూడి రాజాకి నాకు ఒకటే డిఫరెన్స్. ఇక్కడ ఆయనకి ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉండదు. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గం అద్దెకు వచ్చినటువంటి లెక్కల్లో ఉన్న నియోజకవర్గం. నాకు పుట్టిన గడ్డ ఈ రాజానగరం నియోజకవర్గం బ్రహ్మస్థానం మధ్యలో పుట్టాను నేను. ఈ ప్రాంతం అంటే మక్కువ ఎక్కువ నాకు. ఎందుకోసం అని అంటే ఇక్కడ దేవాలయాల నిర్మాణం ఇక్కడే చేశాను నేను. అలాగే నా భూములు, పుట్టలు, మంచి చెడు అన్నీ ఇక్కడ ఉంటాయి. నాకు శుభకార్యాలు, అశుభకార్యాలు కూడా నా పుట్టిన గడ్డమే చేసుకుంటాను. ఎక్కడో షెడ్లైన రాజమండ్రిలో చేసుకోను నేను. అన్నీ కూడా నా సొంత గ్రామంలో చేసుకుంటాను నేను. అంటే నాకు ఈ గ్రామం అన్నా, ఇక్కడ ప్రజలన్నా ఎప్పుడు ఇష్టం. రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చాను, కానీ 15 ఏళ్ళ కిందటే ఈ గ్రామంలో అన్ని పనులు చేస్తున్నాను నేను. 10 ఏళ్ల కిందట దేవాలయాలు నిర్మాణం చేశాను. 54 దేవాలయాలు నిర్మాణం చేశాను. నిత్య అన్నదానంతో అక్కడ గోశాల, గోవులు అన్నిటితో కలకల్లాడుతూ ఉంటుంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నా ప్రాంతం కాబట్టి ఇవన్నీ చేశాను. ఖచ్చితంగా నా ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి నేను వచ్చాను. ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ దోచుకెళ్ళిపోతాక బ్రిటిష్ వాడిలాగా వచ్చింది జక్కంపూడి రాజా కాబట్టి ఈ ప్రాంతాన్ని 2 ఏళ్లలో సస్యశ్యామలం చేస్తాము. ముఖ్యంగా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ సూపర్ ప్రణాళికతో జక్కంపూడి ఎవరైతే రాజా ఉన్నారో ఆయన చేసినటువంటి గంజాయి అభివృద్ధి, దోపిడీ, దగ్గ ఇలా కాకుండా పుట్టిన గెడ్డకి ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా మేలు చేసి ప్రజల అభివృద్ధికై పాటుపడతాను, దానికి సంబంధించి నా దగ్గర సంపూర్ణ ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా 3 ఏళ్లలో నేను అడ్రస్ చేసిన సమస్యలన్నీ 100% పూర్తి చేసి రాజానగరం నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానం ఏ రకంగా అయితే నాకు నా స్థానాన్ని ప్రకటించారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందున్నటువంటి నియోజకవర్గంగా రాజానగరాన్ని నిరూపించి నిలిపి చూపిస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఈ అవాకులు చవాకులకు నేను స్పందించను. వాళ్ళతో నేను ఈ దిగజారుడు రాజకీయాలకి, దోపిడీకి పోటీ కాదు. ప్రజలలో మేలు చేయడానికి నేను ముందున్నాను. అది ప్రజలే డిసైడ్ చేస్తారు. 50,000 మెజారిటీతో ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో పైచిలుకు మెజారిటీతో గెలుస్తున్నానంటూ కూడా బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వినోద్తో సునీల్, రాజానగరం నియోజకవర్గం నుంచి.